నమస్తే అండి. నమస్తే సార్. చెల్లపల్లి శ్రీరామ్ గారు కదా? అవును సార్, నా పేరు చెల్లపల్లి శ్రీరామ్. మీరు ఇక్కడ ఏదో పెద్ద ఫేమస్ రైతు, బాగా పంటలు పండిస్తారని విన్నాను. అవును సార్, నేను ఎర్రబాలెంలో బీర పంట, బీర విత్తనం తయారు చేసే 40 సంవత్సరాల నాడి అది 30 రోజులకే కాపు కాస్తుంది. ఈ విత్తనం కావాలని మా ఊరు రైతులు నన్ను ఎంతో మంది విత్తనాలు అడిగినా నేను ఇవ్వలా. 3000 కాదు 5000 ఇస్తాం మానికి ఇవ్వమని అడిగారు. నేను మామిడి తోట కౌలు చేసి మా రైతుకి ఏదో స్వతంత్రం మీద ఒక మానికి విత్తనాలు ఇచ్చాను. ఆయన ఆ మానికి విత్తనాలకి 5 లక్షల రూపాయల ఇన్కమ్ తీసి ఈ విత్తనాలు అన్ని ఊళ్ళకి ఇచ్చాడు సార్. అప్పుడు నా వ్యాపారం దెబ్బ కొట్టింది. నేను అప్పుడు ఒక మానికి విత్తనం 3000 రూపాయలు అమ్మేవాడిని. మీది 3 పంటలు పండే భూమి కదా? అవును సార్, మూడు పంటలు పండే. 3 పంటలు బేరానా రాత ఇంకేమన్నా? లేదు సార్, ఫస్ట్ టైం బేరేస్తాను, రెండో పంట ఉల్లిపాయ వేస్తాను, మూడో పంట కింద ములగలు ఉంచుతాను. లేదనుకున్న టైంలో మొక్కజొన్న పైరు. నా పొలానికి పైపుల లైన్లు ఉన్నాయి, 5 హార్స్పవర్ మోటార్ ఉంది, తార్ రోడ్డు కానుకొని మెరక భూమి సార్. సరే, ఇప్పుడు మీరు మా జనసేనలో పనిచేస్తున్న చెల్లపల్లి శ్రీనివాస్ కి బంధువు కదా? బంధువుని స్వయం, వాళ్ళ అన్నయ్య కొడుకుని స్వయం. మీరు పవన్ కళ్యాణ్ అభిమాని కూడా కదా? అవును సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా కలిసారా మీరు? కలిశాను సార్, నేను గతంలో 4 స్థాపాలు కలిశాను. మా గ్రామంలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టారు ఎర్రబాలెం సబ్ స్టేషన్ చెరువు దగ్గర. అంటే భూసేకరణకు వ్యతిరేకంగా పొలాలు ఇవ్వకుండా ఉంటే రైతులకు అండగా ఉంటానని ఆ రోజున మీటింగ్ పెట్టారు. ఆ రోజు నేను స్టేజీ కూడా ఎక్కాను. స్టేజీ ఎక్కితే నన్ను పవన్ కళ్యాణ్ గారు, ఏ పెద్ద అయినా మీరు పొలం ఎందుకని ఎవరని అంటే, పొలం ఇస్తే మా జీవనోపాధి పోద్దండి, ఆ పొలం తప్ప నాకు జీవనాధారం ఏం లేదు, నాకు వేరే పని కూడా ఏం తెలియదు అని చెప్పాను. నేను ఆ రోజున ఆ తర్వాత కూడా మళ్ళీ నాకు 2-3 దఫాలు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఉండవిలి పొలాల్లో కూడా కలిసాము, మాకు స్కూల్లో కలిసాము. ఆయన నేను ఎప్పుడైనా నా బాధ చూడలేక ఆయన ఎప్పుడైనా కానీ ఈ భూసేకరణ అని కానీ 1 ఎకరం భూసేకరణ చేసిన నేను నిరాహార దీక్ష చేస్తానని శాబ్దీ చేశారు. ఆ నమ్మకంతోనే ఆయన అలా అంత పెద్ద ఆయన శబ్దం మాట చెప్పారని చెప్పి నేను ఇప్పటి వరకు కూడా నిద్రపోతానే ఉన్నాను, వ్యవసాయం చేసుకుంటానే ఉన్నాను. నేను పొలం అంటూ భూమి పూలింగ్కి ఇవ్వలేదు. అమ్మల 6-7 కోట్లకు కూడా నా ఇంటికి బేరాలకు వచ్చారు. మేము మా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళని చూసుకొని ఇది వాళ్ళకు ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను వేసవకాలంలో కూడా కూరగాయలు పండించుకుంటూ ఖాళీ ఉన్న టైంలో మామిడికాయలు అమ్ముకొని జీవనం పోసుకోవాల్సి వచ్చింది. సార్, ఇప్పుడు మీకు వచ్చిన సమస్య ఏంటి? ఏం లేదు, ఈరోజు సిఆర్డి వాళ్ళు నన్ను పిలిచారు సార్. నేను 11 గంటలకు వెళ్ళి 12 గంటల దాకా వాళ్ళతో మాట్లాడాను. ఎవరు? సిఆర్డి డిప్యూటీ కలెక్టర్. డిప్యూటీ కలెక్టర్. అయ్యా, మరి పొలాలు అందరు ఇచ్చారు, మీరు ఇవ్వలేదు, మీరు ఇవ్వకపోతే ఎలా, మరి మాకు ఇది అభివృద్ధికి ఆటంకంగా ఉంది, చేసేయండి అన్నారు. ఏమండి, నేను ఇచ్చేవాడిని అయితే ఈ 12 సంవత్సరాల నుంచి ఏనాడు ఇచ్చుకోను, అమ్ముకోను, తినేసేవాడిని. నాకు కుటుంబం పెద్దది, నాకు ఉన్న పొలం కొద్దిది, వ్యవసాయం తప్ప నాకు రెండో పని లేదు. నేను ఇవాళ కూడా నడి రోడ్డు మీద మామిడికాయలు కూరగాయలు అమ్ముకొని జీవనం పోషించుకుంటున్నాను. పొలం నేను ఇవ్వలేనండి, దయచేసి. దానికి ఆయన ఏమన్నారు? నువ్వు అలా అంటే ఎట్లా, మరి దానికి ఏదైనా మార్గం చూడండి. ఒకవేళ మీకు అంత గత్యంశం నా పొలంలో కూడా రోడ్డు వేయాల్సి వస్తే, నాకు పక్కన పొలం ఉంది, ఆ పక్కన దాంట్లో పొలం ఇచ్చే 50 సెంట్లు పోతుంది ఈ లెవెల్లో, 50 సెంట్లకు 50 సెంట్లు ఇవ్వండి నాకు, నేను వ్యవసాయం చేసుకుని బతుకుతాను, మీకు రోడ్డుకి అభ్యంతరం లేదు. అయినా ఇంకొక విషయం చెప్తున్నాను, నా రోడ్డుకి ఈ లెవెన్ మధ్యలో ఉన్నాను, 657లో నాకు పొలం ఉంది, ఇటు దక్షిణ వైపు, అటు ఇచ్చినా సరే 652లో ఉత్తర వైపు కూడా అంత పూలింగ్కి ఇచ్చిన పొలాలే. మీరు 1 అడుగు పొలం రోడ్డు మార్చుకున్న, అటు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ మార్చుకుంటే రోడ్డు వెళ్ళిపోద్ది. ఈ 3లో ఇది క్రాసింగ్ చేయటం తప్ప ఇది రోడ్డు వేయటానికి ఏం కాదండి, నన్ను నష్టపెట్టబాకండి, మీకు దండం పెడతాను. నాకు ఏమన్నారు దానికి ఏమన్నారంటే, నువ్వు తెలుసుకో పెద్ద అయినా, నువ్వు ఇవ్వకపోతే నష్టపోతావు, ఇవాళ అవార్డు ప్రకటిస్తే మార్కెట్ వాల్యూ ప్రకారంగా నీకు 1,53,00,000 వస్తాయి. అదేందండి, అంటే ఎకరానికి 1,53,00,000 వస్తాయి. మరి అన్ని చోట్ల 2-2.5 అంటున్నారు, కంటే మార్కెట్ వాల్యూ
ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క ఏరియా ఉంటుందయ్యా అని చెప్పారు సార్. ఇప్పుడు మీకు అంటే మీ అమాయకత్వం ఏమో నాకు తెలియదు కానీ మనకు భూసేకరణ చట్టం అని ఒకటి ఉంది. 2013 చట్టం వచ్చింది. అవును సార్. భూసేకరణ చట్టం. దాని తర్వాత మన రాష్ట్రం ఏం చేసిందంటే దానికి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అమెండ్మెంట్ తీసుకొచ్చి 2018లో భూసేకరణ అనుబంధ చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారంగా చూసినా మీకు ఇక్కడ ఇప్పుడు మార్కెట్ రేటు 5,05,00,000 ఉంది. 590 చేసి జగన్ గారు అమ్మారు. మాది మా పొలాల దగ్గర సర్వే నెంబర్లోనే 10 ఎకరాలు అమ్మారండి. అవును. 590 చేసి 590 చేసి ఉంది కదా. మొన్న ఈయన సీఎం రమేష్ గారు 5,40,00,000 50,00,000 చేసి కూడా అమ్మారండి. ఇప్పుడు 5 కోట్లు ఉన్న భూమిని సొల్యూషన్ 5 కోట్లు పెడితే 10 కోట్లు ఇవ్వాలి కదా. ₹1,00,00,000 ఎలాగంటారు ఆయన అన్నారు సార్. సరే నేను అన్నాను సార్, నువ్వు నాకు ఆ డబ్బులు వద్దు, నా పొలం కాడికి నేను వస్తాను, నన్ను హత్య చేసి కాల్ చేసి నా భూమి తీసుకోండి. అది కాదులండి. నేను ఇక ఈ బాధలు పడలేను, నేను తిరగలేనండి. ఇప్పుడు శ్రీరాములు గారు ఇప్పుడు బాధలు పెట్టి మీ దీని మీద సమాధుల మీద పునాదులు వేసి రాజధాని నిర్మాణం చేయడానికి అవ్వదు. రాజధాని నిర్మాణానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ల్యాండ్ పూలింగ్. ఇచ్చిన వాళ్ళు ల్యాండ్ పూలింగ్ తీసుకోవాలి. ల్యాండ్ పూలింగ్ ఇవ్వని వాళ్ళ దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేయొచ్చు. కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఈ రోజు కనీసం లీస్ట్ అంటే తక్కువలో తక్కువ ఎంత అంటే మీకు ఎకరానికి 10 కోట్ల 10 లక్షల రూపాయలు ఎకరానికి ఇవ్వాలి. నేను ఆ విషయం అడిగాను సార్. 4 రోజుల నాడు స్టార్ వాటర్కి 8,20,00,000 చేసి అమ్మింది మీకు తెలుసు కదా సార్. ఇవాళ నాకు వచ్చేటప్పటికి 1,00,00,000 అంటున్నారు మీరు. ఇది ఎక్కడ న్యాయం అండి? నేను ఈ భూమి ఇస్తే నా జీవనోపాధి కోల్పోతున్నా కదా, నాకు 10 కోట్లు ఇస్తే ఏమవుతుందని నేను అడిగాను సార్. రైట్, ఓకే అండి. ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రేటు పెట్టి తీసుకోకండి. భూసేకరణ చట్టం ఉంది. మీరు ఎవరైనా రైతులు పూలింగ్కి ఇవ్వకపోతే ఇష్టపడకపోతే, ఎందుకంటే ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో తెలియక కొంతమంది ఇవ్వనప్పుడు భూసేకరణ చట్టం ప్రకారం తీసుకోవాలి. ఆ చట్టం ప్రకారంగా ఇక్కడ 9 కోట్లు 10 కోట్లు 12 కోట్లు 20 కోట్లు అమ్ముతున్నప్పుడు మీరు ఇక్కడ రేట్లు పెంచకుండా గత 10 సార్లుగా అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రేటు పెంచాలి. కానీ ఇప్పుడు 2014 నుంచి అమరావతిలో రేటు పెరగల. ఇప్పుడు ఆయనకేం 35 లక్షలు ఉంది నీ రేటు, కాబట్టి నీకు ఇంతే ఇస్తానని చెప్పి చెప్తున్నారట. ఇటువంటి తప్పులు చేయకండి. దయచేసి అమరావతి ఏరియాలో రేటు కరెక్ట్గా ఫిక్స్ చేసి పబ్లిష్ చేయండి. ఇదిగో మీకు ఎకరానికి 10 కోట్లు వస్తుంది, ఇదిగో ఈ రకంగా క్యాలిక్యులేషన్ ఉంది. రాత్రి ఎకరానికి ₹1,00,00,000 చెప్పండి, దాన్ని ఛాలెంజ్ చేస్తాం. తర్వాత మీరు ఎకరానికి ₹1,00,00,000 అన్నారనుకోండి, అది ఎలాగ తప్పు అనేది సీఎం రమేష్ గారు 5,50,00,000 కొన్నది, ఇంకొకరు 5,90,00,000 కొన్నది, ఇంకొకరు 9,90,00,000 కొన్నది, ఇంకొకరు 15 కోట్లు కొన్నవి ఉన్నాయి కదా. అవన్నీ చూద్దాం. కనీసం 10 కోట్లు వాళ్ళకి ఇవ్వడానికి వచ్చేటట్టుగా చూడండి. అలా చేయకుండా భూమిని తీసుకోవడం మాత్రం అది వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. అటువంటి కార్యక్రమాలకి ఒడికట్టొద్దని నేను అమరావతి నుంచి ఆ రైతు సమక్షంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం.